రేపు ఇస్తానంత మాత్రానికి డ్రెస్ అని అనుకోవాలా? ఏదైనా అయి ఉండొచ్చు కదా. అంటే మనం అంచనా వేసేస్తాం అంతే. సమాధి ఖాళీగా ఉంటే ఎవరో తీసుకెళ్లారని ఎందుకు అనుకోవాలి? ఈమె పాటికి ఈమె ఊహించేసుకుంటుంటుంది. ఊహించేసుకొని, అయ్యా ఎక్కడ పెట్టావు ఆయన దేహాన్ని, ఆయన నిందిస్తావేంటి, అక్కడ ఏం జరిగింది? కాబట్టి మన కంటి చూపును బట్టి, మనం చూస్తున్న దాన్ని బట్టి మనం ఎప్పటికీ తీర్పు తీర్చకూడదు, ఒక అంచనానికి రాకూడదు. మనం పూర్తిగా పరిశీలించి, ఆలోచించి, నిదానించి వాస్తవాన్ని తెలుసుకోవాలి. మనం ఆమెను చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నిదానంగా వాస్తవం తెలుసుకుందామని చెప్పండి. నిదానంగా వాస్తవం తెలుసుకుందాం, తొందరపడి మాట్లాడేయద్దు. ప్రైజ్ లార్డ్. అక్కడ ఏం జరిగిందో, అక్కడ కాన్వర్సేషన్ ఏంటో, ఆ సంభాషణ ఏంటో, ఏం మాట్లాడుకో మనకు తెలియదు కదండి. ఇక టైలర్ షాప్ అంటే ఇక బట్టలేనాక టైలర్కి ఆకలి ఉండదా, తిండి ఉండదా, కళ్ళు ఉండదా, జుట్టు ఉండదా?